ఫ్రెండ్స్ అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్ఆర్బీకి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్, సో దీనికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూద్దాం. నిజంగా చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో క్లియర్గా మనమైతే చూద్దాం. సో కంప్లీట్గా పర్మనెంట్ ఉద్యోగాలండి, రాష్ట్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్ అప్లికేషన్ 29వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. ఓకే, మరి 26/8/2022 లాస్ట్ డేట్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం వచ్చేసి 24 వేకెన్సీస్ ఉన్నాయండి. 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 42,300 నుంచి 1,15,217 వరకు అయితే 270 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్. నిజంగా చాలా చాలా మంచి ఉద్యోగం అండి ఇది. ఓకేనా. ఎవరు కూడా అర్హత ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీన్ని వదులుకోవద్దు. ఓకేనా. ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుందండి. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ముందుగా మనము టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అందరికీ తెలిసిందే అది. ఓటీపీఆర్ నుంచే మనము దీనికి అప్లై చేసుకోవాలి యాజ్ యూజువల్, అన్ని గ్రూప్ 1 లాగే సేమ్. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి చూద్దాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్. చూద్దాం. A degree in a food technology or dairy technology, biotechnology, oil technology, agriculture science, veterinary science, biochemistry or microbiology, master degree in chemistry అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ అని అర్థము. డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ ఇన్ అంటే ఎంబీబీఎస్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ అంటూ మనకు తెలియజేశారు. ఈ అర్హత ఏవైతే చెప్పారో ఏదైనా ఒకటి అందులో ఉంటే మనకు సరిపోతుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ద అప్లికెంట్ హూ హ్యావ్ ఆబ్టైన్డ్ రిక్విజిట్స్ డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ అ రికగ్నైజేషన్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అంటే యూజీసీ రికగ్నైజ్డ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మనము ఓపెన్ డిగ్రీ చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 44 వరకు అయితే ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. అప్లికేషన్ ఫీ 200 రూపాయలండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 80 రూపాయలు, అంటే 280 రూపీస్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి. సో రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి మనకి దీనికి కంపల్సరీగా. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా సో వన్స్ మనకు లింక్ యాక్టివేట్ అవ్వగానే 29th రోజు అయితే మీకు అప్డేట్ చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ మనము సిలబస్ కూడా చూపిస్తానండి ఒకసారి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ జోనల్ వైజ్గానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా. పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. రెండు కూడా 150 మార్కులకు ఒకటి గాను మొత్తం 300 మార్కులకు గాను ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పేపర్, ఫస్ట్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ కామన్ ఫర్ ఆల్ ఇంగ్లీష్ అయితే ఉంటుందండి. రెండు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనము ఉండడాన్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ జనరల్ స్టడీస్లో మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయండి. దాదాపు 10 నుంచి 15, 20 వరకు కూడా రావచ్చండి కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే నుంచి. ఎవరైనా కావాలనుకుంటే మన దగ్గర ఉందండి. సో మ్యాగజిన్ 2021 జనవరి నుంచి 2022 జూన్ వరకు అయితే అవైలబుల్గా ఉంది. జస్ట్ 99 రూపీస్ అండి. ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది. కావాలనుకున్న వారు ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్. ఇక చూసారా,
కంప్లీట్ సిలబస్లో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉంది కదా. సో నేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్ అని ఉంది కదా, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా యాడ్ అయి ఉంటుందండి. ఎవరైనా కావాలనుకున్న వారు తీసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఆఫ్టర్ లాంగ్ టైం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఓకే, సో అర్హత ఉన్నవారు తప్పకుండా అప్లై చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.